హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నల్గొండల గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నల్గొండల గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అయితే ప్రతి సంవత్సరం అయితే జరుగుతాయి. ఈ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా మనమైతే ఇక్కడికి అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రజల కోసము ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏమేమి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌలతులు కల్పించారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడికైతే చాలా మంది అధిక సంఖ్యలో భక్తులు అయితే రావడం జరిగింది. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం చాలా మంది భక్తులు క్యూ లైన్ లో నిల్చోవడం అయితే జరిగింది. వారికి ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకునే అయితే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మనతో మాట్లాడడానికి ఒక మేడం ఉన్నారు. వారిని ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మేడం. హలో, ఇక్కడ నుంచి వచ్చారు మీరు? కరీంనగర్ నుంచి వచ్చారా? అంటే ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంకా స్పెషలిస్ట్ కానీ ఎలా ఏర్పాట్లు చేశారు, మీరు ఏమనుకుంటున్నారు? ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. అంటే మీకు ఏమైనా అంటే ఇబ్బందికరంగా ఏమైనా అనిపించింది? ఇబ్బంది అయితే ఏం లేదు, అంతా బాగానే ఉంది. అంత బాగా. ఓకే, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి సంవత్సరం అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, అంటే మీరు ప్రతి సంవత్సరం వస్తారా? మీరు వస్తారా? మీ పేరు ఏంటండి? గంగవ్వ. గంగమ్మ. మీరు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికైతే బ్రహ్మోత్సవాలకైతే వస్తారు. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటది, బాగానే అనిపిస్తుంది. ఇంకా 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 ఏమైనా ఏర్పాట్లు ఏమైనా అంటే లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవన్నీ మంచిగా అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడైనా ఇక్కడ ప్రతి సంవత్సరం మీరు వస్తా అంటున్నారు కాబట్టి ఏమేమి ఏర్పాట్లు చేస్తారు? అన్ని చేస్తారు ఇక బ్రహ్మోత్సవాలు అంటే ఇక పెళ్లి అని కాబట్టి వాటర్ కింద దేనికైనా బాగానే ఉంటది. చాలా మంది అధిక సంఖ్యలో మహిళలు వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమి ఇబ్బంది లేదు, బాగానే ఉంటది. టాబ్లెట్స్ అయినా అందరు అందుబాటులో, ఆశా వర్కర్స్ అందరు ఉంటారు ఇక్కడ, ప్రతి ఒక్కరు ఉన్నారు అందరు. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. వాటర్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమి లేవు, అన్ని బాగానే ఉన్నాయి. వాటర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా డాక్టర్స్ ఉన్నారు. టాబ్లెట్స్ ఏదైనా అందుబాటులో కావాలన్నా కూడా అందరు ఇక్కడ దగ్గర ఉన్నారండి. అన్ని బాగానే ఉన్నాయండి, ఏ ప్రాబ్లమ్స్ లేదు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా MTO గారు అండ్ కార్యనిర్వహణ అధికారి గారు ఉన్నారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మేడం. నమస్తే అండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నల్లగొండ నరసింహస్వామి బ్రహ్మోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అయితే మాఘశుద్ధ ద్వాదశిని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం అయితే అంగరంగ వైభవం నిర్వహించడం జరిగింది. ఒక 6,000 మంది జనాభా వచ్చినట్టుగా అంచనా వేస్తున్నాం. ఆ కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో స్థానిక చొప్పదండి ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది. దీనికి మాకు కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సహకారంతో శానిటేషన్ అవనియండి, పోలీసు బందోబస్తు అవనియండి, అన్ని రకాల శాఖల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇక్కడ మా MPDO గారు కూడా 3 రోజుల నుండి మాకు తగిన సలహాలు ఇస్తున్నారు, మాతో పాటే ఉంటున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నాం. ప్రస్తుతం మనతో పాటు MTO గారు శానిటేషన్ కి సంబంధించిన వివరాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మేడం. నమస్తే అండి. ఇక్కడ శానిటేషన్ కి సంబంధించి మీరు ఏమేమి ఏర్పాట్లు చేశారు? నేను ఇటీవలే MPDOగా కొడిమ్యాల మండలానికి ఎన్నికల బదిలీలో రావడం జరిగింది. చిరాగానే ఇక్కడ నల్లగొండ నరసింహస్వామి జాతర ఉత్సవాలు అనేటివి అంగరంగ వైభవంగా జరుగుతాయని తెలుసుకోవడం జరిగింది. సో మాకు కూడా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కఠినంగా ఉన్నవి. ఇక్కడ ఒక 50,000 వరకు భక్తులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి సంవత్సరం అని ఈవో గారి ప్రతి సంవత్సరం ఆ విధంగా వస్తారని ఈవో గారి ద్వారా తెలుసుకొని దానికి అనుగుణంగా వారికి ఎక్కడ ఈ విధంగా అసౌకర్యాలు కలగొద్దు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ కేవలం మా పంచాయతీ కార్యదర్శి కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో 5-6 పంచాయతీ కార్యదర్శులు ఇక్కడ డ్యూటీస్ వేయడం జరిగింది. వారి గ్రామాల నుంచి భక్తులకి నీటి సౌకర్యాలు అందించడం కోసం ట్యాంకర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ భక్తులు వస్తారు కాబట్టి ఎక్కువ చెత్త వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రత్యేకమైనటువంటి డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేయడం, లైటింగ్స్ అరేంజ్ చేయడం కానీ, పందిర్లు ఏర్పాటు చేయడం, బయట చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, ఎందుకంటే సెక్యూరిటీ సంబంధించి CC కెమెరాస్ ని SI గారు కూడా పోలీస్ బందోబస్తు ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. CI గారు SI గారు మనకు ఈ 5-6 రోజుల పాటు అందుబాటులో ఉండి భక్తులకు ఏ విధంగా ఆటంకాలు కలగకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు శ్రీనాథాచార్యులు మనతో పాటు ఉన్నారు. యజ్ఞం చేస్తారు. ఆ యజ్ఞం గురించి మరి ఏ విధంగా చేశారనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నల్లగొండ నివాసాద లక్ష్మీ నృసింహార మంగళం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి 24 అవతారాలు స్వామి యొక్క అవతారాలు, 24 అవతారాలలో అతి
ఉత్తమమైనటువంటి అవతారం లక్ష్మీ నృసింహస్వామి వారి అవతారం. ఎందుకంటే ఈ యొక్క కోరిక మేరగానే ఈ భూమి మీద అవతరించినటువంటి అవతారము. ఈ స్వామి మన నల్లగొండ గ్రామములో కొడిమ్యాల మండల్ జగిత్యాల జిల్లాలో దాదాపు సుమారు ఒక 3 నుంచి 400 ఏళ్ల ముందు ఇక్కడ వెలిశారు అని చెప్పేసి ప్రసిద్ధి. కొండపైన స్వామి స్వయం వ్యక్తంగా ఉంటారు. ఇక్కడ స్వామి ప్రతిష్టాపనతో ఉంటారు. ప్రతి ఏటలాగానే ఈసారి కూడా స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈనాడు కళ్యాణోత్సవం అత్యంత వైభవపేతంగా జరిగింది. భక్తులందరూ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి స్వామి యొక్క మొక్కుబడులు చెల్లించుకొని స్వామి కృపకు పాత్రలు అవుతూ ఉంటారు. ఇది ఇక్కడి సత్యమైనటువంటి విషయము. మంగళాశాసన పరేహి మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతారాస్తు మంగళం. జై శ్రీమన్నారాయణ. అలా అమ్మ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మెట్పల్లి మెట్పల్లి నుంచి వచ్చారు. మెట్పల్లి నుంచి వచ్చినాం. ఓకే, మీరు అంటే ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? ఫస్ట్ సంవత్సరం దర్శనం ఎలా జరిగింది? మంచిగా జరిగింది. మంచిగా జరిగిందా? అంటే మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా? ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదా? మంచిగా సంతోషం ఉన్నాయి. సంతోషంగా ఉందా? అంటే బాత్రూమ్స్ కానీ నీళ్లకు అసౌకర్యంగా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ నీళ్ళు ఎట్లా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి. నీళ్లు గుట్ట మీదకి పోయి వచ్చినాము. దేవుని దర్శనం మంచిగా చేసుకొని వచ్చినాము. దేవుని దర్శనం అయితే బాగా జరిగింది. బాగా జరిగింది. అంటే ఇప్పుడు అన్నదానం చేస్తున్నారు, అన్నం తింటున్నాం. అన్నం తింటున్నారు, అన్నదానం చేస్తున్నారు. ఎలా ఉంది మీరు? అంటే చాలా మంది భక్తులు వస్తా ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అందరు వడ్డిస్తా ఉంటారు, అన్నదానం చేస్తా ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా సంతోషంగా అనిపిస్తుంది దేవుని దయ వల్ల. ఇక్కడ ఎల్లాయిపేట మండలం గుండారం. దర్శనం ఎలా జరిగింది? దర్శనం బాగానే జరిగింది. అంటే ఇక్కడ ఎట్లాంటి ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు? ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు మంచిగానే చేశారు, కానీ ఇక్కడ అన్నదానం అని కార్యక్రమం పెట్టుకుర్రు కానీ ఇక్కడ వాటర్ మెయిన్ వాటర్ గ్లాసులు లేవు. అవి మినరల్ వాటర్ అని బబుల్ ఇది డ్రమ్లలో నింపెట్టారు, కానీ అది అక్కడ డస్ట్బిన్ దగ్గరనే పెట్టుకున్నారు. అక్కడనే తిండ్రు, అక్కడనే తాగుడు. అవే అవే అయినాయి. అదొకటే చేతులు కడుక్కోవడానికి తాగడానికి అవే యూజ్ చేసి. వాళ్ళ నుంచి వాళ్ళకి తెచ్చారు. వాళ్ళు తెప్పిలేరని కాదు, వాళ్ళు మినరల్ వాటర్ తెప్పించారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నింపుకున్నా. నేను సపరేట్ గా నింపుకున్నా 20 రూపీస్ ఇచ్చి. మీరే డబ్బులు ఇచ్చి 20 రూపీస్ ఇచ్చి మీరు నా పర్సనల్ గా నేను నింపుకున్నా. వాళ్ళు మోసడానికి వచ్చారు బండి, అప్పుడు నేను నింపుకున్నా. అది మీకు ఇంకా ఏమేమి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడైతే ఇప్పటికైతే అంత బాగానే ఉంది. కాకపోతే డస్ట్ కానీ గదే మెయిన్ వాళ్ళ అన్న కార్యక్రమాలు పెట్టుకున్నారు, కానీ అక్కడ కూడా మంచిగానే పెట్టి బాగా చాలా మందికి హెల్ప్ చేశారు. చాలా మంది దగ్గర కొన్ని వేల మంది ఫుడ్ అరేంజ్ చేశారు. ఇంకో ముందు సరే అయిపోతుంది, కానీ కాకపోతే ఇంకా వాటర్ దగ్గరనే ఇబ్బంది. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఆశా వర్కర్లు ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు వచ్చారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు కలిగాయని చెప్పేసి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో మేడం, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు మాది చెప్పాల నుండి వచ్చినాం. ఎప్పుడు వచ్చారు? ఇప్పుడు మాకు ఆఫ్టర్నూన్ డ్యూటీ అండి. ఇప్పుడు మధ్యాహ్నం మార్నింగ్ వాళ్ళు చేసారు, వాళ్ళది ఆఫ్టర్నూన్ డ్యూటీ కాబట్టి ఇప్పుడే వచ్చినాము. ఇక్కడ నల్గొండ జాతర డ్యూటీలో మాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి, మాకు రూమ్ కూడా ఇచ్చారు, మాకు టాయిలెట్ ఫెసిలిటీ కూడా ఉన్నాయి. మీకేమైనా ఇబ్బందులు కలిగాయా? ఏం ఇబ్బందులు అంటే ఇప్పటి వరకు ఏం లేవు. ఇప్పుడైతే అన్ని బాగున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల కోసం ఇంకా ఏమేమి ఏర్పాటు చేశారు? మేము వాళ్ళకి ఎవరికైనా హెడేక్ కానీ, ఎవరికైనా గాయాలైనా కానీ, మోషన్స్ అయినా కానీ, డయేరియా అయినా కానీ వాళ్ళకు అన్ని అందుబాటులో మా దగ్గర ఉన్నాయి. టాబ్లెట్స్, పారాసెటమాల్, మెట్రోనిడిజోల్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఎవరికైనా గాయాలైతే అయోడిన్, కాటన్ బ్యాండేజ్ అవన్నీ ఉన్నాయి. ఇప్పటివరకు ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? మాకు ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్పేసి ఎవరైనా వచ్చారా? వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇక్కడ చాలా 43 మెంబర్స్ వచ్చారు. వచ్చారండి. అంటే ఏ విధంగా అసలు ఏమైంది, ఏం ప్రాబ్లం వల్ల వచ్చారు వాళ్ళు? అంటే కొందరు ఇప్పుడు మెట్లు ఎక్కుతా ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళకి ఆయాసం వస్తుంది, ప్లస్ కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి, వాళ్ళ బాడీ పెయిన్స్ ఉంటాయి కాబట్టి మా దగ్గరకు వచ్చారు. కొంతమందికి తల నొప్పుతుందని వచ్చారు, హెడేక్ ఫీవర్ ఉందని వచ్చారు, కోల్డ్ ఉందని వచ్చారు, చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చారు కదా, అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు భక్తుల కోసం ఏమేమి ఏర్పాటు చేశారు? భక్తుల కొరకు భోజన వసతులు ఉన్నాయండి. ఇక్కడ అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు. నల్గొండ టెంపుల్లో ఇక్కడ టెంపుల్ చైర్మన్ వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, కొడిమిడాల మండల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళకు షెడ్, తర్వాత భోజనము, ఫ్రీ భోజనం ఇవ్వడం జరుగుతుంది. వాటర్ ఫెసిలిటీ ఉంది, డ్రింకింగ్ ఫెసిలిటీ ఉంది, సోర్సెస్ అంటే యూజ్ చేసుకోవడానికి వాటర్ కూడా ఉందండి, టాయిలెట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చర్యలు తీసుకోవడం జరిగింది. టెంపుల్ వాళ్ళే కావచ్చు, గ్రామస్తులు కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసు వాళ్ళు, తర్వాత ఆరోగ్య శాఖ,
అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయండి. ఓకే థ్యాంక్ యూ. ఇక్కడ వాళ్ళు అంటే ఇక్కడ చెత్త చెదారాన్ని కూడా తీయడానికి చేస్తున్నారు. ఎన్ని చేసినప్పటికీ కొంచెం వాళ్ళ వచ్చిన యాత్రికులు కొంచెం అసౌకర్యంగా కల్పించినప్పటికీ వాటిని అన్నిటిని తీయడం జరుగుతుంది పారిశుద్ధ కార్మికులు. సో చూసారు కదండి నల్లగొండలోని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. ఇక్కడ చాలా అద్భుతంగానైతే జరిగింది. బ్రహ్మోత్సవాలు అయితే చాలా అద్భుతంగా జరిగిందని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అయితే అంటున్నారు. అలాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా మేము ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ ప్రభాకర్ తో నేను మిస్ రవంతి.